అంటే ఈ కర్ణవేరి ఇలాగా మీరన్నారు ఇంతకుముందు శబరి ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ గూడాను. అంటే వీటి యొక్క రహస్యాలు లేదంటే వీటి గురించి ఇచ్చేవాళ్ళు, అంటే వీటిని సాధన గురించి చెప్పేవాళ్ళు ఎక్కడుంటారండి? అంటే అది ఎలా మీకు మనకి సాధకులు అనేది సెపరేట్‌గా ఏమి ఉండరండి. మనతో పాటే ఉంటారు. హ్మ్. జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా నార్మల్‌గా టీ షర్ట్, ప్యాంట్‌లేసుకొని సాధారణంగా వెళ్ళిపోతుంటారు. హ్మ్. అది నియమం అది. ఎందుకంటే సాధనాపరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన జ్ఞానం ఏదైతే ఉంటుందో హ్మ్. తన శిష్యులు నమ్మి వచ్చిన వాడికి తప్పించి, హ్మ్. వాడు నోరు తెరిచి అడిగినప్పుడు తప్పించి, లేదా వాడు ఏదైనా ఉద్ధరించాలనుకున్నప్పుడు హ్మ్. అప్పుడు మాత్రమే వాడు దాని గురించి ప్రకటన చేస్తాడు. హ్మ్. లేదు ఏదో వ్యాపారం చేసుకున్నాం అటు బయట బోర్డ్ పెట్టేసి అందరికి చూపిస్తాను రండి అనేసి ఇట్లాంటివి ఏమి ఉండవండి. హ్మ్. కామన్‌గా మనతో పాటే ఉంటారు. హ్మ్. వాడు తన అనుభవంలో, తన సాధనలో హ్మ్. కొన్ని కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు. హ్మ్. అది స్వప్న విధానం గాని, లేకపోతే సాధనా సమయంలో వాడు తెలుసుకున్న ఎదుర్కొన్న సమస్యలకి హ్మ్. ఒక సొల్యూషన్ గానివ్వండి. అలా కాకుండా మీకు గురువు చెప్తారు ఖచ్చితంగా. సాధన మంత్ర సాధనలో ఇప్పుడు చాలామంది మీరు కూర్చొని జపము, లేదా దేవతకు నైవేద్యం పెట్టి జపం మాత్రమే చేస్తున్నారు. హ్మ్. దీనికంటే కూడా అతి రహస్యమైనవి సాధనలో ఉన్నవండి. హ్మ్. మీరు అలా చేయగలిగినప్పుడు మాత్రమే దేవతను నిలపగలుగుతారు. ఇది హ్మ్. మాత్రం ఖచ్చితంగా వాస్తవం. హ్మ్. అది కొన్ని కొన్ని జరగాలి. విధి విధానాలు అంటే దేవతకి కొన్ని కార్యక్రమాలున్నాయి. అంటే బయటకి చెప్పలేనివి కాబట్టి, హ్మ్. ఆ రహస్యాలనేది గురువు చెప్తాడు శిష్యుడికి. వాడికి తప్ప ఇంక బయట వాళ్ళకి తెలీదది. హ్మ్. అలా చేస్తే గనక మీరు గూడా చూడొచ్చు. అది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. హ్మ్. మనకు కావాల్సిందల్లా ప్రతి ఒక్కడికి, ప్రతి భక్తుడికి కానీ, ప్రతి సాధకుడికి కానీ ఉండాల్సిందల్లా భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. చేసే హ్మ్. దేవత మీద ధర్మంగా ఉండాలి. నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం గాని, మితాహారం గాని, తన సుఖాలను చాలా వరకు తెగించి హ్మ్. సాధనకు రావాలి. నేను ప్రేక్షకులకు గాని, భక్తులు ఇలాంటి వాళ్ళు ఎవరికైనా నేను ఒక్కటే చెప్పగలుగుతాను. హ్మ్. మీరు సాధన మార్గంలోకి రావాలి అనుకుంటే గనక ఫస్ట్ మీరు చేంజ్ యువర్ లైఫ్. అంటే వే ఆఫ్ థింకింగ్ పూర్తిగా మార్చుకోవాలి. హ్మ్. నాకు సుఖాలు కావాలి, నేను సాధనలో అలా చేస్తానంటే గనక మీరు డోంట్ వేస్ట్ యువర్ టైమ్. అండ్ మీరు హ్మ్. చాలా టైం వేస్ట్ చేసుకోవాల్సొస్తుంది. మీరు సుఖాలు కావాలనుకుని మీరు ఎప్పుడైతే సాధనలోకొచ్చారో, హ్మ్. మీకు 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. హ్మ్. బట్ మీరు ఖచ్చితంగా మార్పు చెంది, దాని మంత్రం మీద గాని, లేదా దేవతను మీరు సాధన మీద మీరు ఆసక్తి చూపి గనక మీరు వస్తే గనక హ్మ్. 2, 3 నెలల్లోనే మీరు దర్శనం చేసుకోగలుగుతారు. సో, మీరు భక్తి భావంలోకెళ్ళండి. మంత్రాలు కాకుండా భక్తి భావంలోకెళ్ళండి. సాధు సేవ చేయండి. మూగ జంతువులకి ఏదైనా చేయండి. అది కూడా పుణ్య కార్యక్రమే. వేరే తప్పేం కాదు. మానవ సేవే మాధవ సేవ అనేసన్నారు. మీరు అలా వెళ్ళండి. సాధనలో ఇటు సుఖాలు అన్నీ కావాలి, ఇటు మళ్ళీ జపాలు జరగాలి అనుకుని హ్మ్. టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్మ్. ఎందుకంటే మీకు దేవత ప్రకటితం కాదు. హ్మ్. టైం వేస్ట్ చేస్తుంటారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పగలిగే ఒకే ఒక మార్గం ఏందంటే మీరు వేరే రూట్‌లో వెళ్ళిపోండి. హ్మ్. వేరే రూట్‌లో లేదు నేను చూడాలి, ఖచ్చితంగా సిద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఏందంటే డెఫినెట్‌లీ ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి. అంటే హ్మ్. కొన్ని సుఖాలు వద్దు. ఫిక్స్ అయిపోయి ధర్మంగా గాని, అంటే హ్మ్. సిద్ధాంతాలు ఏవైతే శాస్త్రం చెప్పిందో, శాస్త్రంలో అన్ని సిద్ధాంతాలు, అన్ని వివరణలు చెప్పింది వాస్తవంగా. హ్మ్. మీరు గురువు గూడా అవసరం లేదు. హ్మ్. యాక్చువల్‌గా మీరు శాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్మి, హ్మ్. భగవంతుడిని నమ్మి మీరు సాధన చేయగలిగితే గనక డెఫినెట్‌లీ మీరు మంచి సాధకులవుతారు. హ్మ్. ఆ భగవంతుని దర్శనం చేసుకోగలుగుతారు. అది స్వప్న విధానం గాని, లేదా వేరే మార్గం గాని ఖచ్చితంగా జరుగుతుంది. హ్మ్. ప్రతి ఒక్క సాధకుడు భగవత్ మార్గంలో వెళ్ళాలనేసి నేను చెప్తున్నాను. హ్మ్. కాకపోతే సాధన మార్గంలో మీరు వెళ్ళండి. అది తొందరగా ప్రసన్నం అవుతారు అని అంటే ఈ చెప్తున్నాను. మార్గంలో సమయాచారం, వామాచారం 2 ఉంటాయి గదండీ! హ్మ్. అంటే సాత్వికం. హ్మ్. అంటే అంటే ఎందుకు 2 రకాలలోనే అంటే ఏది మనకి తొందరగా సిద్ధి వస్తదని లేదా 2 చేయాలా? చరమేం లేదండి. అవి మనం 2000 ఉండేవా దాన్ని బట్టి అసలు సాధకుడి యొక్క ఆసక్తిని బట్టి మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు. హ్మ్. అలా ఉండాలి అని ఎక్కడ శాస్త్రం అయితే నియమం లేదు. హ్మ్. మీరు మామూలుగా దక్షిణాచార విధానంలో చాలా స్ట్రాంగు. భక్తి మార్గంలో దక్షిణాచారంలో ఉన్నంత స్ట్రాంగు ఇంకా ఏ దాంట్లో కూడా లేదండి. హ్మ్. ఆహ్, వీళ్ళన్నా సిద్ధుల కోసము అఘోర విధానంలో సిద్ధి కోసం తాపత్రయపడుతుంటారు. లేదా హ్మ్. ఇంకో దాని కోసం.
మీకు దక్షిణాచార విధానంలో భక్తికి మించిన సాధన ఇంకోటి ఏం లేదు. భక్తికి సాధనంగా వాడు మోక్షం కానీ వేరే ఇస్తానన్నా కానీ అవి కూడా నమస్కారం చెప్పి వద్దని చెప్పే మహానుభావులు దక్షిణాచార విధానంలో ఉన్నారు. కానీ కాళీని పట్టుకోవాలంటే ఈ వామాచారంలోనే చేయాలంటారు. లేదండి, కాళీని దక్షిణాచారం నేను కాళీ సిద్ధి చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక కొబ్బరికాయ మాత్రమే పెట్టానండి. నేను ఆఖరి రోజున మాత్రం ఒక క్షీరాన్నం పెడతాను. 7 రోజులు కానివ్వండి, 21 రోజు కానీ నేను రోజుకు ఒక కొబ్బరికాయ మాత్రమే నివేదన పెడతాను, నైవేద్యం పెడతాను. ఆఖరి రోజున మాత్రం నేను పొంగల్ పెడతాను. అంటే మన కొంత పొంగల్ అంటారు, లేదా పాయసం అంటారు, కొంతమంది యాక్చువల్గా శాస్త్రం ప్రకారం క్షీరాన్నం అంటారు. వీటిని మాత్రమే కొంత బలి కింద పెడతాము, కొంత వచ్చేసరికి నైవేద్యం కింద ప్రసాదం కింద పెడతాము. అది సిద్ధి కంప్లీట్ అయిపోయిన తర్వాత సాధన ఏంటంటే 2 సార్లు 3 సార్లు పునశ్చరణ అంటే జరుగుతూ ఉండాలి. ఒకసారి కానప్పుడు మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయాలి. కాలేదు అనేది ఏం కాదు, ఇతర పరిస్థితుల ప్రభావం చేత కానీ లేకపోతే ఆ టైంలో ఏకాగ్రతగా చేయలేకపోవడం వల్లే ఎక్కువగా జరుగుతుందండి. కరెక్ట్గా మీరు చేయగలిగితే కనుక అతి తక్కువ టైంలోనే మీకు 7 రోజుల్లో దేవతా దర్శనం చేసుకోవచ్చు. నేను పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాను. 7 రోజులు చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే మీరు హనుమాన్ సాధన చేస్తూ వారి ఉపాసన చేస్తూ మళ్ళీ కాళీ సాధన అంటే 2 ఉండాలా అలాగా ఎవరికైనా? లేదు, నాకు వచ్చేసరికి కాళీ కులదేవత అవుతుందండి. కాళీ సాధనలో రామకృష్ణ పరమహంసలు కానీ మన చరిత్రలో ఏదైతే మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే సాధారణంగా సాధకులకి మనం కూడా చేస్తే బాగుండన్న భావన అనేది కలుగుతుంది ఖచ్చితంగా. గతంలో అప్పట్లో వచ్చేసరికి ఒక సిద్ధి కోసం అనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాళీకి నేను 6 రోజులు మామూలుగానే జరిగినాయి. 7వ రోజు నేను దేవత దర్శనం చేసుకున్నాను. ఆ రోజు వచ్చిన రోజు కూడా భయపడలేదు కాబట్టి నేను మామూలుగానే ఉన్నానండి. ఇప్పుడు కనబడ్డా కానీ ఏం మామూలుగానే ఉంటాం. కాకపోతే ఎక్కువ సమయం ఉండదు, 5 సెకండ్లు 10 సెకండ్లు మాత్రమే కనబడతారు. అది వచ్చేసి బాగున్నావా, టీ తాగావా అని అట్లాంటిది ఏమి ఉండదండి. దేవత సంబంధించి ఆ టైంలో దర్శనాన్ని ఇస్తుంది. ఆ టైంలో మీకు ఎలాంటి స్పర్శ తెలియదు, మీరు చూస్తుంటారు. అదొక ప్రపంచం. సమాధి స్థితి అనేది ఏంటంటే అది భయంతో కూడుకున్న, వివేకంతో కూడుకున్న, సాహసంతో కూడుకున్న ఒక ప్రయాణం. అది ఎవ్వరూ మీతో పాటు ఉండరు, మీరు ఒక్కళ్ళే వెళ్తుంటారు. ఆ చూపు వెళ్తూ ఉంటుంది, మీరు వెళ్తూ ఉంటారు. అదొక శూన్య స్థితి. అక్కడి నుంచి మీరు మామూలుగా ఏదైతే చూస్తుంటారో ఒకే టైం ఒక సెకండ్ రెప్పపాటు కాలంలో మొత్తం తారుమారు అయిపోతుంది. అలాంటి పరిస్థితిని కూడా సాధకుడు భయం లేకుండా ఉండాలి. ఆ టైంలోనే మీకు దేవత దర్శనం అనేది, భాగ్యం అనేది కలుగుతుంది ఖచ్చితంగా. బట్ ఒక్కసారి ఆ దేవత దర్శనం చేసుకుంటే కనుక మీరు చేసే ఆ మంత్రం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో మీరు ఖచ్చితంగా మీరు ప్రసన్నం చేసుకొని పట్టుకోగలుగుతారు, సిద్ధి చేసుకోగలుగుతారు ఖచ్చితంగా. మీరు ఇంకా అందులో సంశయించాల్సిన పని ఏమి లేదు. కాకపోతే మీరు తర్వాత కూడా నిత్యానుష్ఠానం చేయాలి. దేవతకి నిత్యం అనుష్ఠానించడం వల్ల ఏంటంటే మీ సాధన యొక్క శక్తి పెరుగుతుంది. ఫస్ట్ అంటే ఆ మంత్రం ఒక పటుత్వం అంటారు సాధారణంగా. చాలామంది వాడుక భాషలో అతనికి మంచి అనుష్ఠాన బలం ఉందంటారు కదా. ఆ అనుష్ఠాన బలమే అది. అతని సిద్ధి ఎప్పుడో చేసుకున్నాడు, కానీ నిత్యం అర్చించడం వల్ల ఏంటంటే ఆ మనిషికి శక్తి వస్తుంది. అంటే అనుష్ఠానం బలం అనేది చాలా గట్టిగా ఉంటుంది.